నేను చెప్తున్నా, ఏ స్థాయికి నువ్వు దిగజారిపోయావో, నిన్ను నువ్వు నిందించుకుంటూ నేను తగను అనుకుంటే ఇక్కడికి వచ్చావు. ఈరోజు దేవుడు నీతో అందిస్తున్న మాట ఏమిటంటే, నువ్వు పడినటువంటి ఆ స్థితి నుంచి, ఆ గుంట నుండి నేను నిన్ను లేవనెత్తుతాను, నా రక్తముతో నిన్ను కడుగుతాను. ఇప్పుడు ఏం చేయాలి? నిజంగా దేవుడు నిన్ను అలానే అనుకుంటున్నాడా? మరి దావీదు బత్షెబా విషయంలో, ఊరియా విషయంలో చేసినటువంటి పొరపాట్లను బట్టి ప్రతిఫలాన్ని పొందుతున్న దినాల్లో అబ్షాలోము దగ్గర అహీతోపెల్ అనేవాడు చేరాడు. చేరి తండ్రి మీద విషాన్ని నూరిపోస్తున్నాడు. తండ్రి మీద కొడుక్కి విషాన్ని నూరిపోస్తున్నాడు. విషాన్ని నూరిపోస్తుంటే కొడుకు ఫిక్స్ అయిపోయాడు. వీడంటాడు, మీ నాన్న తక్కువ అంచనా వేయకరా అబ్బాయి, మీ నాన్న పరాక్రమం నీకు తెలియదురా. మీ నాన్నను అలాగ వదిలేసావంటే ఏదో ఒక టైంలో వచ్చి నీ మీద పడి నిన్ను గాజేసి మళ్ళా సింహాసనాన్ని ఎక్కుతాడు. శత్రుశేషం రుణశేషం ఉండకూడదు అంటారు. ఇప్పుడైతే తరమబడుతున్నాడు కదా, నువ్వు పర్మిషన్ ఇవ్వు, వెంటబడి తరిమి మీ నాయనను హతం చేద్దాం. ముందు మీ నాయనను లేపేద్దాం, తర్వాత మిగిలిన విషయాలన్నీ అని ఈ దౌర్భాగ్యుడి అహీతోపెల్ అనేవాడు ఆలోచన చెప్పాడు. ఎవరికి? కొడుక్కి. ఎవరి మీద? తండ్రి మీద. వాడు కూడా ఆలోచన తీసుకున్నాడు, అబ్షాలోము అనేవాడు. అయితే ఈ ఆలోచన ఇట్లా చెప్తున్నాడన్న సంగతి దావీదుకు తెలిసిందే. దావీదు అప్పుడు దేవుని కోపాన్ని అనుభవిస్తున్నాడు. దేన్ని అనుభవిస్తున్నాడు చెప్పండి? ఎందుకంటే సింహాసనం పోగొట్టుకుని అడవుల పాలయ్యాడు. అప్పుడు దేవుని కోపాన్ని అనుభవిస్తున్నాడు దావీదు. ఆ టైంలో ఈ అహీతోపెలు ఇలాంటి ఆలోచన చెప్తున్నాడని దావీదుకు తెలిసి ఏమని ప్రార్థిస్తాడో తెలుసా? దేవా దేవా, అబ్షాలోముకి దురాలోచన చెప్తున్న అహీతోపెలు ఆలోచన చెడగొట్టవా అని ప్రార్థిస్తాడు. అహీతోపెలు ఆలోచన చెడగొట్టవా అని ప్రార్థిస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ మనవి విన్నాడు. ఏంది నీ మాట నేను వినేది? నువ్వు ఊరియాని నిర్దోషిని ఎందుకు చంపావు? నీ పొరుగువాని భార్యను తీసుకోవద్దని చెప్పాక ఎందుకు తీసుకున్నావు? నేను వినను అనలా. ఆల్రెడీ అనుభవిస్తున్నాడుగా, బాధను అనుభవిస్తున్నాడుగా. ఆ దావీదు ప్రార్థన విన్నాడండి. విని హూషైని పెట్టాడు అక్కడ. అప్పుడు హూషై చెప్పాడు, అహీతోపెలు ఈ ఆలోచన చెప్తే హూషై అన్నాడు, అబ్షాలోము, మీ నాన్నని వెంటాడి చంపటం అంత తేలిక అనుకున్నావా? అసలు తెలుసా మీ నాన్న గురించి నీకు? పరాక్రమశాలిరా మీ నాన్న, అంత తేలిగ్గా నీకు చిక్కుతాడు అనుకున్నాయండి. జనాల్లో ఉంటాడు, పట్టుకొని కొట్టేద్దాం అనుకుంటున్నావా? యుద్ధశూరుడు రాయన, జనులతో కూడా నీ తండ్రి బస చెయ్యడు. ఏ గుహలోనో ఏ పొదలోనో దాగి ఉంటాడ్రా. ఆయన చాలా డేంజర్ మనిషిరా. కొడుకు అన్న సెంటిమెంట్తో దాటి అవతలకి వెళ్ళాడ్రా. ఏమాత్రం వెళ్ళి ట్రై చేసావా? మిస్ అయిందా? మీ నాన్న దెబ్బకి సింహం గుండె వంటి గుండె గలవారు కూడా దిగులొందుదురు. తక్కువ అంచనా వద్దురా. లేడి కాళ్ళు లేక కాదురా కాలం వచ్చి చిక్కింది. దానికి మళ్ళా కాళ్ళు ఇచ్చాడు అనుకో, ఆ లేడి కాదు, ఇక పులి అయిద్దిరా, సింహం అయిద్దిరా, నిన్ను చీల్చి చెండాడు. అట్లయితే వద్దులే అనుకున్నాడు అబ్షాలోము. అహీతోపెలు ఆలోచన చెడగొట్టాడు దేవుడు. దావీదు ప్రార్థన విన్నాడా లేదా? ఎప్పుడు? కోపాన్ని దావీదు అనుభవిస్తున్న తరుణంలోనే దావీదు ప్రార్థన దేవుడు విన్నా. ఇప్పుడు నూతన నిబంధనలో ఉన్న మన విషయానికి వద్దాం. పాపాలు చేయండి, ఏం కాదులే, దేవుడు వింటాడులే అని చెప్పట్లా. నేను సమర్థింపు కోసం చెప్పట్లా. ఎట్ట చేస్తామండి? పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డాం. తెలిసి తెలియక అడుగులు జారితే అడుగులు వెనక్కి తీసుకోవాలి, కానీ జారిన దగ్గరే కూర్చుంటామా? ఉండంగా
సరే, అడుగులు జారినాయి, వెనక్కి తీసుకున్నాం, ఆయన రక్తాన్ని ఆశ్రయించాం, కడిగేసుకున్నాం, శుద్ధీకరణ జరిగిందన్న స్పర్శ నీకు ఎందుకు రావట్లేదు? సాతాను నిన్ను అక్కడ మోసం చేస్తున్నాడు. గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను ఏ దృష్టితో చూస్తున్నాడంటే వజ్రములాగా నిన్ను చూస్తున్నాడు. వజ్రం అనేది 100 ఒక్కలైనా దాని విలువలో ఇంత తేడా రాదు. అర్థమైందా? చెప్పండి. వజ్రం 100 ఒక్కలైనా దాని విలువ మారిద్దా? బంగారం ఎంత మలినమంటినా, లేకపోతే ఎన్ని ముక్కలు చేసినా బంగారాన్ని, ఇదే నిన్ను ముక్కలు చేసేది అసలు అబ్బే ఏం కాదు. ఎన్ని మొక్కలైనా సరే దేనికి తగ్గ తూకం దానికి ఉంటుంది, విలువ మారదు. కాళ్ళ కింద నలిగిన గాని మల్లె పరిమళం మారేనా, మెలికలెన్ని తిరిగిన గాని బంగారుకు వెల తరిగేనా. విన్నారా? కాళ్ళ క్రింద నలిగిన గాని మల్లె పరిమళం మారేనా, మెలికలిన్ని తిరిగిన గాని బంగారుకు వెల తరిగేనా. మనుషులెంత నవ్విన గాని మనసు గాయపరచిన గాని, మనుషులెంత నవ్విన గాని యేసు మనసులోని స్థానం ఎన్నడైన మారేనా, ప్రభువు నిన్ను వీడేనా. యేసు మనసులోని స్థానం ఎన్నడైన మారేనా, ప్రభువు నిన్ను వీడేనా. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, రక్షణానందం పోతుంది, ఆరాధన చేసినా అది అక్కడికి చేరుతుందన్న నిశ్చయిత లేదు. కాబట్టి ఆరాధనలో కూడా జీవం పోతుంది. ఇది దేవుడి దగ్గరికి చేరిద్ది అనే నిశ్చయిత ఉంటే ఎగిరెగిరి ఆరాధించబుద్ధి అయింది. నా ఆరాధన కూడా వింటాడా, అప్పురా షోలు అంటాడేమో. పోయిందా? పోయింది. ప్రార్థన, నా ప్రార్థన కూడా వింటాడా, పోయింది. 4, సువార్త భారం కూడా పోయింది. సువార్త భారం పోయింది. రక్షణ 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 పొందిన నేనే నీ వంక టింకర్లో ఉండి ఇంత దోషిగా బతుకుతున్నాను, నాకే విడుదల రాలేదు, ఇంకా వాళ్ళకేం వచ్చిందిలే అని మన కళ్ళ ముందు ఆత్మలు తిరుగుతున్నా వాళ్ళకేం చెప్పబుద్ధి కాదు. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ సంగతి? ఒప్పుకుంటే చేతులు ఎత్తండి. ఎందుకు సువార్త వ్యాపించట్లేదు, ఎందుకు చెప్పట్లేదు అంటే నరకం పరలోకం సంగతి ఏమో కానీ అసలు ముందు నేను పోతానా? నేను పోయేదే గ్యారంటీ లేదు, ఎందుకంటే నా దోషాలను బట్టి. మరి ఇంకొకరిని నమ్ముకోరా అంటే మరి వాడు నాలా, నేను ఇంత సీనియర్ని నేనే ఎట్లా ఉంటే మరి ఎంత డేంజర్ అవుతుందో చూడండి. ఒక్కసారి ఆలోచించండి. అసలు దేవుని మనస్సులో మన స్థానం ఏంటి, దేవుని హృదయంలో మన చోటేంటి, దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు? కొన్ని లోపాలు నీలో జరిగినాయని, కొన్ని పొరపాట్లు నీ వల్ల జరిగినాయని, ఏదో ఒక పాపం నీ నుండి జరిగిందని ఆన్ ది స్పాట్ నిన్ను అవాయిడ్ చేసేసి దేవుడు అసహించుకొని త్రోసి వేస్తాడా? ఒక్కటి నువ్వు చేయగలిగితే ఆయన చేసేది ఆయన చేస్తాడు. ఏంటో తెలుసా? ఆయన రెక్కల కిందికి వచ్చి నీ తప్పును నువ్వు యథార్థంగా ఒప్పుకుంటే వజ్రాన్ని చేతుల్లో తీసుకొని ఆ మురికంతా కడిగి మళ్ళా మెరిపించినట్టు ఆయన నిన్ను మెరిపిస్తాడు. ఇక్కడ జరగవలసింది ఒక్కటి, సేవకుడైనా, విశ్వాసైనా, పరిచారకుడైనా, పరిచారకురాలైనా, నీ లోపాలు నీకు అర్థమైనాయి, నీ అపరాధాలు నీకు అర్థమైనాయి. నువ్వు ముందు చేయాల్సింది ఏంటంటే అవి నీ మీద పెట్టుకొని, నీలో పెట్టుకొని, నేను పనికిరాను, నేను అన్ఫిట్, నేను అయోగ్యుడిని, అయోగ్యురాలనని, దేవుడు నన్ను తేడాగా చూస్తాడు, దేవుడు నన్ను ఇలా చూస్తాడు, అలా చూస్తాడు, దేవుడు నన్ను ఒప్పుకోడని పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ నువ్వు చేసుకొని ప్రార్థన చేసిన విశ్వాసం లేకుండా, ఆరాధన చేసిన విశ్వాసం లేకుండా, దేవుని సన్నిధికి వచ్చిన అపరాధ భావంతోనే ఎంత నష్టం అండి.
ఈరోజు చెప్పండి, వజ్రాన్ని కడగడా? కడిగితే వజ్రం మెరుపుపోతుందా? బురదలో పడ్డందున వజ్రం మెరుపుపోతుందా? పోదు. నేను చెప్తున్నా, ఏ స్థాయికి నువ్వు దిగజారిపోయావో, నిన్ను నువ్వు నిందించుకుంటూ నేను తగను అనుకుంటే ఇక్కడికి వచ్చావో, ఈరోజు దేవుడు నీతో అందిస్తున్న మాట ఏమిటంటే, నువ్వు పడినటువంటి ఆ స్థితి నుంచి, ఆ గుంట నుండి నేను నిన్ను లేవనెత్తుతాను. నా రక్తముతో నిన్ను కడుగుతాను, నిన్ను నూతన పరుస్తాను. ఎందుకంటే నువ్వు నా కూతురు అమ్మా, నువ్వు నా కొడుకు. నా కొడుకు రా, నా ప్రాణం పెట్టాను నాన్న నీకోసం. అంత తేలిగ్గా నిన్ను ఎందుకు విసర్జిస్తాను నేను? అంత తేలిగ్గా నిన్ను ఎందుకు అసహించుకుంటాను నేను? అంత తేలిగ్గా నిన్ను ఎందుకు త్రోసేస్తాను? నీ అపరాధ భావాలు నీ దగ్గర పెట్టుకుని నాకెందుకు దూరం అవుతున్నావు? నాతో కలవలేకపోతున్నావు, నాతో మాట్లాడలేకపోతున్నావు. ఎందుకు అంటే, నేను తగను కదయ్యా, నాకు అర్హత లేదు, నేను పనికిరానిలేయా అనుకుంటా దూరం అయిపోతున్నాను. ఎందుకట్లా? ఈ కార్యం కోసమేనా నేను నీ కోసం ప్రాణం పెట్టాను? నువ్వు నా కుమారుడివి, నా కుమార్తెవి. తప్పిపోయిన కుమారుడు పందుల దొడ్లోకి పోయినప్పుడు ఏమనుకున్నాడండి? తప్పిపోయిన కుమారుడు పందుల దొడ్లోకి పోయినప్పుడు ఏమనుకున్నాడు? నేను కొడుకుగా ఉండటానికి తగను, దాసుడుగానైనా అక్కడ ఉందాం. వాని మనసులో వాని ఫీలింగ్ ఏంటంటే, నేను కొడుకును కాను, దాసుణ్ణి. నేను కొడుకుకు తగను, పనివాణ్ణి. ఆ మనసుతో అతను వచ్చాడు. తండ్రి నిజంగా అంతే వదిలేశాడా? అవునరా, నువ్వు అన్నది కరెక్టే, నువ్వు కొడుకు తగవురా, నువ్వు పనోడివేరా అన్నాడా? అల్లా, రే నోరు మీరా, తెలిసి తెలియక ఏదో తేడా పడ్డావు. తేడా పడి నువ్వు అక్కడ ఉండలేదు కదరా, ఉండలేకపోయావు కదరా, నాకు దూరంగా ఉండలేకపోయావు కదరా, నేను కావాలని వచ్చావు కదరా నా దగ్గరికి. ఇవి వచ్చింది చాలు నాన్న, నీ స్థితి అంతటిని నేను మారుస్తాను. నీ స్థితి అంతా నేను మారుస్తాను రా. కడిగిన ముత్యంలా నేను చేస్తాను నిన్ను. నీ మనసులో నేను దాసుడను నువ్వు అనుకుంటే సరిపోతుందా? నా మనసులో రావద్దా? నీవు నా కుమారుడవే, నీవు నా కుమారుడవే. ఎవరక్కడ? అయ్యా యజమానుడా చెప్పండి. వీని కాళ్ళకి చెప్పులు తోడగండి, వీని మీద ఉన్న ఆ మలిన వస్త్రాలు తీసేయండి, ప్రశస్తమైన వస్త్రాలు కట్టబెట్టండి, వీని తలకి నూనె పెట్టండి, వీని శుభ్రపరచండి, వాని చేతికి ఉంగరం పెట్టండి. నేను ఆయన దగ్గరికే వెళ్తాను దాసుడిగా. ఎందుకంటే శాపాన్ని అనుభవిస్తున్నాను, వేదనను అనుభవిస్తున్నాను. కనీసం ఆయన దగ్గరికి వెళ్తే పట్టిన అన్నమన్నా దొరికింది, బ్రతికిపోతాను. అంత మాత్రం చాలు నాకు అనుకుని వెళ్తే, తండ్రి దగ్గరికే వెళ్తే, తండ్రి వాడిని పనివాడిగా వదిలేలా, దాసుడుగా అంగీకరించలా, మళ్ళా కొడుకుగా. అది ఏ కొడుకుగా? చచ్చిపోయి తిరిగి బ్రతికిన కొడుకుగా. ఏమండి, చచ్చిపోయాడన్న కొడుకు గురించి ఎంత వేదన పడతాం, వాడు తిరిగి బ్రతికితే ఎంత సంతోషపడతాం. తిరిగి బ్రతికొస్తే ఎట్లుంటుందండి? ఆ ఆనందాన్ని వర్ణించడం సాధ్యమా? ఆయన అంటున్నాడు, నీవు చనిపోయి తిరిగి బ్రతికిన కొడుకురా, నువ్వు తిరిగి వచ్చిందే నాకు సంతోషం అని ఒక్కసారిగా అతని స్థితిని మార్చి, అతన్ని మళ్ళా కొడుకుగా స్వీకరించి తన స్థానాన్ని తనకిచ్చాడు. ఒక మనుషుడే అలాగుంటే మన పరలోక తండ్రి మన ఎడలు ఎలాగుంటాడో నువ్వు ఊహించవా? మన యేసయ్య మన ఎడలు ఎలా ఉంటాడో ఊహించవా? ఏమంటారు బిడ్డలారా? ఏమంటారు? ఒకసారి చెప్పండి మీరు. ఇప్పుడు మనం చేయాల్సిందేంటి? ఈ మొదటి కూటంలో మనం చేయాల్సిందేంటి? దేవుడు నీ తండ్రి, నువ్వు దేవుని కొడుకువి, కూతురువి. పొరపాట్లు జరగక మాను. చిన్నవో పెద్దవో లోటుపాట్లు, లోపాలు జరుగుతాయి. వాటిని ఆయన రెక్కల కిందికి వచ్చి ఒప్పుకొని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకొని ఆ కుమారత్వాన్ని, ఆ అంశాన్ని గూర్చిన విశ్వాసాన్ని, ఆ నిశ్చయితని ఎప్పుడూ పోనీయకుండా స్థిరంగా కలిగి ఉండటానికి మీరు జాగ్రత్త తీసుకోండి. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏ దృష్టితో చూస్తున్నాడు నిన్ను? చెప్పు. బంగారంగా చూస్తున్నాడా? వజ్రంలాగా చూస్తున్నాడా? ఇంకా కొడుకుగా.
నీ కొడుకు 100 సార్లు నీ ఎదుట తేడా చేశాడు, వెలేసావా? 101సారి వాడు క్షమాపణ అడిగినా కూడా తగలబడ్డావులే, వెధవ వెధవ కదా అంటావు. అంతేగాని ఎన్నిసార్లు రా ఇంక ఒప్పుకోను, గెట్ అవుట్ అంటావా? వాడు సారీ చెప్పిన ప్రతిసారి కరిగిపోతా. అలాగని దాన్ని ఆధారం చేసుకొని పాపం చేద్దామని నేను చెప్పట్లేదు బిడ్డలారా. దేవుడు ఇంత కృపగలవాడు, ప్రేమ గలవాడు, కనికర సంపన్నుడు అని దాన్ని ఆధారం చేసుకుని విచ్చలవిడిగా బతుకుదామని చెప్పట్లే. ఎట్లా బతుకుతాం? అందుక ప్రాణం పెట్టింది, పరిశుద్ధ జీవితం జీవించడానే కదా. అయినా కొన్ని లోటుపాట్లు జరుగుతున్నాయి. దానివల్ల అపరాధ భావం వల్ల నువ్వు బలహీనపడి ప్రార్థనలో సత్తువు కోల్పోతున్నావు, దేవుని సహవాసానికి దూరం అవుతున్నావు. నీ సాటి సహోదరులు నశించిపోతుంటే వారి గురించి నువ్వు ఆలోచనే మానుకున్నావు. శత్రువు నీ తండ్రి ఆస్తిని స్వాధీనం చేసుకున్నాడు. ఈ లోకము నీ తండ్రిది, అంటే నీది, నీకిచ్చిందే, కానీ అది శత్రువుల వశంలో ఉంది. దాన్ని సొంతం చేసుకోలేకపోతున్నావు. ఒక దైవజనుడుగా, దైవజనురాలిగా, విశ్వాసిగా, క్రీస్తు శిష్యుడిగా మనం శత్రుగవని స్వాధీనపరచుకోవద్దు. సైతాను గాడిని తోలు ఊడేటట్టు తన్ని ఆత్మల్ని లాక్కోవద్దు, బయటికి తీసుకురావద్దు. నాశనంలో, శాపంలో, పాపంలో, త్రాగుల్లో, చీకటి జీవితాల్లో బలైపోతున్న బ్రతుకులను బయటికి తేవద్దు. వాళ్ళంతా మన తండ్రి సృష్టి కదా, నీ సహోదరులు కదా. వారిని రక్షించాల్సిన బాధ్యత నీదే కదా, నాదే కదా, మనదే కదా. కానీ వీటన్నిటినీ గండికొట్టింది ఈ అపరాధ భావం అనేది. అదొక్కటి సరిచేయబడితే, దేవుని హృదయంలో నీ స్థానం ఏంటో క్లియర్గా నీకు అర్థమైతే, అప్పుడు నీ ప్రార్థన విశ్వాసంతో ఉంటుంది, దానికి జవాబు కూడా తీవ్రంగా ఉంటుంది. అప్పుడు నీ ఆరాధన ఇంపైన సువాసన అవుతుంది దేవునికి. అప్పుడు నీలో రక్షణానందం నిలబడుతుంది. అంతేకాదు ఆత్మల కొరకైన భారం అప్పుడు నీలో ఏర్పడుతుంది. ఎందుకంటే ఇది నా తండ్రిది, ఆయన నా తండ్రి. ఇక చాలా సంగతులు బ్యాలెన్స్ అయిపోతాయి. పాపానికి కూడా దూరం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే నా తండ్రి పరిశుద్ధుడు, నేను కూడా పరిశుద్ధంగా బ్రతకాలి. అన్ని బ్యాలెన్స్ అవుతాయి. దేవుని మనసులో నీ స్థానం ఏదో నీకు అర్థమైతే. ఎంతమందికి అర్థమైందండి? ఎందుకంటే నువ్వు మహిమ శరీరాన్ని ధరించుకొని లేవు, మట్టి శరీరంలో ఉన్నావు. కానీ ఇది మట్టే, కానీ దీని లోపల ఆత్మ వజ్రం ఉంది లోపల. అర్థమైందా? అర్థమైందా? ఆకలైందా? ఇప్పుడు వద్దామా దేవుని పాదాల దగ్గరికి, మోకాళ్ళ మీద ఏమని అడుగుదాం దేవుణ్ణి. ఇంతవరకు ఏ వైఫల్యాల గురించి నువ్వు కృంగిపోయావో, దిగులు పడ్డావో, వేదన పడ్డావో, ఏ పాపాన్ని బట్టి, ఏ పొరపాటును బట్టి దేవుడు నా ప్రార్థన వినడు, దేవుడు నన్ను అంగీకరించడు, దేవుడు నా ఆరాధన లక్ష్య పెట్టడు, ఇంతమందిని ఒప్పుకున్నా నన్ను ఒప్పుకోడని ఏ పాపాన్ని బట్టి నువ్వు అనుకున్నావు, ఒప్పుకో. ఈరోజు ఒప్పుకో. ఇది శుద్ధి చేసుకునే సమయం. ఈ మొదటి కూటంలో నీ దోషాలు, అతిక్రమాలు, అపరాధాలు అన్నీ కూడా ఒప్పుకొని శుద్ధీకరణ పొందే సమయం. కృపగల దేవుడు నీతో మాట్లాడున్నాడు. తప్పిపోయిన కుమారులాగా, కుమార్తెలాగా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో రా, నీ తండ్రి దగ్గరికి, ఆయన రెక్కల నీడలోనికి పరిగెత్తు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. ఇక ముందుకు నువ్వు ప్రేమిస్తాడు. మరణం వరకు ఆయన ప్రేమించాడని ఉంది, అంతము వరకు వారిని ప్రేమించనానుంది. రండి నాయన, మోకాళ్ళ మీదకి వద్దాం. నా సేవను ఎందుకు దీవిస్తాడులే దేవుడు, నేను యోగ్యుని కాదుగా, నాలో మంచి లేదుగా అనుకోవద్దు. రాయన మోకాళ్ళ మీదకి రా నాయన, దేవుని పాదాలు పట్టుకుందాం రా.